అదేవిధంగా ఈరోజు మహబూబ్నగర్లో 823 కోట్లు వల్ల శాంక్షన్ అయినాయి. 200 కోట్లు తాగునీటి కోసం, 621 కోటి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఇతర పనుల కోసం. అదేవిధంగా రైల్వే ద్వారా టీడీగుట్ట ఫ్లైఓవర్ శాంక్షన్ అయింది, ఆర్ఓబి. దేవరకద్ర ఎల్హెచ్ఎస్ శాంక్షన్ అయింది, అంటే లిమిటెడ్ హైట్ సబ్వే శాంక్షన్ అయింది దేవరకద్రకి. రెండు కూడా రేపు వచ్చే నెలలో దేవరకద్ర టెండర్ అవుతుంది, ఏప్రిల్లో మహబూబ్నగర్ టీడీగుట్ట టెండర్ అవుతుంది. మిగిలిన తిమ్మసానిపల్లి కానీ, బోయపల్లి కానీ, ఈరన్నపేట కానీ, అదేవిధంగా మోదీనగర్ కానీ ఇవన్నీ కూడా శాంక్షన్ అయినాయి. అవి కూడా ఏప్రిల్ మే మాసంలో వాటి పనులు కూడా ప్రారంభమవుతాయి. టౌన్లో ఉన్నటువంటి రైల్వే లైన్ల వల్ల పెద్ద ఎత్తున ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు, ట్రాఫిక్ సమస్యలు పెద్ద ఎత్తున ఉన్నామని ఈరోజు మనం ఇవన్నీ కూడా కలిసి దీన్ని కేంద్ర ప్రభుత్వం వీటికి 100% నిధులు ఇచ్చి వీటిని శాంక్షన్ చేస్తూ ఉంది. గతంలో రైల్వే ఓవర్ బ్రిడ్జ్లు కట్టాలన్నా స్టేట్ గవర్నమెంట్ షేర్ ఇచ్చేది. ఆ షేర్ ఇవ్వకపోవడం వల్ల గతంలో ఆ పనులన్నీ కూడా మధ్యలో నిలిచిపోయి పైన బ్రిడ్జులు ఏలాడుతున్నాయి. అటువంటి పరిస్థితి రావద్దని కేంద్రం 100% నిధులు వాటికి ఇచ్చి అలా పనులు టేకప్ చేస్తూ ఉందని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా.